రంగారెడ్డి జిల్లా ఆమనగల్ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. రైతు పాస్బుక్లో జెండర్ కరెక్షన్ కోసం తహసీల్దార్ లలిత, సర్వేర్ రవి లంచం డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు. గతంలోనే వీరిద్దరూ 50,000 రూపాయలు తీసుకున్నారు. మరోమారు ₹1,00,000 డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. లంచం డిమాండ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో ఇద్దరిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. పాస్బుక్ లో కరెక్షన్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు ఒక 50,000 డిమాండ్ చేసి తహసీల్దార్ లలిత గారు 50,000 రూపాయలు అతని దగ్గర డిమాండ్ చేసి రెవెన్యూ ఆపరేటర్ ద్వారా తీసుకున్నారు. అమౌంట్ తీసుకున్నాక కూడా ఆ కరెక్షన్ జరగలేదు. మళ్ళీ తర్వాత వస్తే రీసేవలో అప్లై చేయమని చెప్పారు. రీసేవ ఇక్కడ సర్వర్ డౌన్ ఉన్నదని చెప్తే సరే మేమే అప్లై చేసి దాన్ని కరెక్షన్ చేస్తామని చెప్పారు. కానీ దానికి ఆ రోజు సర్వేయర్ కూడా ఇక్కడ ఉండే. సర్వేయర్ తర్వాత తహసీల్దార్ ఇద్దరు కలిసి ఇద్దరు కూడా 50,000 ₹1,00,000 ఇంకా ఫర్దర్గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటికే ఆల్రెడీ 50,000 ఇచ్చిన అతను మళ్ళీ ఇవ్వలేదని చెప్పేసి మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేశాడు. కేసు రిజిస్టర్ చేసి మేము ఈరోజు ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నాం, విచారిస్తున్నాం. అఫీషియల్ ఫేవర్ ఎక్కడ పెండింగ్ ఉందని చెప్పేసి ఆ తర్వాత ఈరోజు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తాం. మాకు ఒక 2 వారాల క్రితం కంప్లైంట్ వచ్చాయి. దాంట్లో ఏంటంటే అతను పాస్బుక్ లో కరెక్షన్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాడు. ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు తీసుకొనే చేశారు సార్. ఎందుకనంటే ఎంక్వైరీ లేకుండా ఏ ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వదు నాకు తెలిసినంత వరకు. ఏమనంటే ఎందుకనంటే ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఏ పోర్టల్ కింద ఇది చేసినా ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంక్వైరీ చేస్తారు. ఆయనకు వారసులు ఎంతమంది ఉన్నారు అని PS లో వీళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి కరెక్ట్గా ఆయనకు ఒక్కడే వారసుడు, 2-3 వారసులు అని తేల్చి చెప్పిన తర్వాత వీళ్ళు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అసలైన ట్విస్ట్ చెప్తా, ఎవరైనా సాక్షులుగా ఎవరిని పెడతారు సార్? వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఊర్లో వాళ్ళని వాళ్ళు ఎంక్వైరీ చేసిన వాళ్ళని ఎవరినో ఒకరిని సాక్షులుగా పెడతారు. ఇక్కడ సాక్షులు ఎవరనంటే ఎవరికైతే మా బాబాయ్ ఉన్నాడో ఆయన కొడుకు సాక్షి, ఆయన కొడుకుని సాక్షిగా పెట్టి మా అత్తయ్య కొడుకు వాళ్ళ మేనల్లుని సాక్షిగా పెట్టి వీళ్ళు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేస్తారు.